హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఇంటికొచ్చేశారని, అయితే ఇంకా కోలుకోవాలని, వాళ్ళ కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఎప్పట్లాగే ఉంటాడని, ఆంజనేయ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి తన బిడ్డను కాపాడాడని, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ వారి కుటుంబం నుంచి అండగా నిలబడ్డారని చిరంజీవి ట్వీట్ చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ బ్రాండ్ యాడ్ లో నటించాలని ఆఫర్ వచ్చిందంట. 3 రోజులు కేటాయిస్తే 25 crores ఇస్తామని ఆఫర్ చేయగా ప్రభాస్ సింపుల్ గా నో చెప్పారని సమాచారం. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ ది థర్డ్ కేస్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14న ఉదయం 11:07 విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీ మే 1న థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది. రామ్ చరణ్ పెద్ద గ్లిమ్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. లాస్ట్ షాట్ లో చెర్రీ 6 కొట్టిన స్టైల్ అదుర్స్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. మూవీలో క్రికెట్ తో పాటు రెజ్లింగ్ సీన్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తాయని టాక్ నడుస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు చేయని మేనరిజం నటనతో చెర్రీ ఆకట్టుకుంటున్నారు అని అంటున్నారు. మంచు కుటుంబంలో వివాదం రోజు రోజుకి ముదురుతుంది. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై మనోజ్ సటైర్లు వేశారు. ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న థియేటర్ లో రిలీజ్ కానుంది అని ట్వీట్ చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. తాజాగా ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ లో విజయ్ కు మెసేజ్ పంపగా ఆయన స్పందించారు. వీడికి క్లాతింగ్ బ్రాండ్ ఉండడంతో ఫ్రీ క్లాతింగ్ స్టిచ్చింగ్ గురించి ఓ రీల్ పంపించారు. ఇదంతా ఆమె కూతురు వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. దీనికి విజయ్ స్పందిస్తూ థ్యాంక్ యూ ఆంటీ, నేను కూడా మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ రీల్స్ పంపిస్తా అని కమెంట్ చేశారు.